రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ జిల్లా తుని మండలం తోండవక్క పంచాయతీ సిహెచ్ అగ్రహారం 2.5 సంవత్సరాలు ఉన్న జాహ్నవి ఆ పాప మిస్ అయ్యి సరిగ్గా ఈ రోజుకి నెల రోజులు అవుతుంది. అయితే పాపకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులకి ఎటువంటి ఆధారం ఆచూకీ లభించలేదు అన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏదైతే ఈ చైల్డ్ మిస్సింగ్కి ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వమందో ఆ రకంగా పోలీసులు ఒక గోడ పత్రికను రిలీజ్ చేశారు. జాహ్నవి పాప గణేష్ ఎవరైతే ఉన్నారో జాహ్నవి పాపకు సంబంధించి ఆ పాప యొక్క తండ్రి గణేష్ ఆ గోడ పత్రికలను అంటిస్తున్న ఆ దృశ్యం కూడా మీరందరూ చూడొచ్చు. చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. అయితే రీసెంట్గా ఆ గోడ పత్రిక చూసిన మరికొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి పోలీసులకి ఒక కాల్ వచ్చింది. అందులో కొంతమంది జెన్యూన్ కాల్స్ని పోలీసులు వారు చెక్ చేసి జాహ్నవి పాప వారి దగ్గర ఉందేమనే కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నిన్న వైజాగ్ జాహ్నవి పాప తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఒక వ్యక్తి కాల్ చేస్తాడు. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాప కాదా అని గుర్తించడానికి తీసుకెళ్తున్నారు. తర్వాత దీని గురించి ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు. ఇటువంటి వార్తలన్నీ కూడా నిన్న వచ్చాయి. బట్ అవన్నీ కూడా తప్పుడు వార్తలు. అయితే తాజాగా ఒక న్యూస్ వచ్చింది. అదేమిటంటే ఈ కేసుకు సంబంధించి ఎవరిపైన అయితే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ పెట్టబోతున్నట్లు తెలుస్తూ ఉంది. లై డిటెక్టర్ హైకోర్టు పర్మిషన్తో అనుమానితులు ముఖ్యంగా ఎవరైతే చివరిసారిగా జాహ్నవిని చూశారో పాపారావు ఫెన్సింగ్ దగ్గర చూశాడు ఆ వ్యక్తి, అతను కావచ్చు. తర్వాత జాహ్నవి పాప గురించి ముగ్గురు ఇంటికి వచ్చారు, ఆ తల్లి భవాని చెప్పింది, వారికి కావచ్చు. తర్వాత సంచార జాతులని చెప్తున్నారు, వారికి కావచ్చు. తర్వాత చీడి పిక్కలు ఏరుకునే ఒక 5గురు, వారి కావచ్చు. తర్వాత ఒడిశా గ్యాంగ్ వలస పనులు చేయడానికి వచ్చారని చెప్తున్నారు, వారి కావచ్చు. ఇలా ఒక 28 మందిని ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్కి కోర్టుని పర్మిషన్ పోలీసులు అడిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఆ లైట్ డిటెక్టర్ ద్వారా పాపకు సంబంధించి ఎటువంటైనా సమాచారం లభిస్తుందో అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి నుంచి పోలీసులు అడివంతా కూడా గాలింపు చర్యలు చేశారు, కానీ ఎక్కడా కూడా పాపకు సంబంధించిన ఆచూకీ తెలియలా. అలాగే పాపతో పాటు తప్పిపోయిన కుక్క కూడా 3వ రోజే తిరిగి వచ్చింది. ఆ కుక్క కూడా చివరిసారిగా ఆ ఊర్లో ఉన్న మెయిన్ రోడ్ అక్కడ వరకే వెళ్ళింది. సో ఇలా సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు, పాప కిడ్నాప్కి గురైందని. ముందు కిడ్నాప్కి గురవలేదు, రెక్కి నిర్వహించి కిడ్నాప్ చేయలేదు, ఇవన్నీ కూడా పోలీసులే చెప్పారు. తర్వాత పోలీసులే కిడ్నాప్కి గురైంది అనే కోణంలో దర్యాప్తు చేస్తూ మళ్ళీ క్రైమ్ టీం ఎంట్రీ ఇచ్చి ఇంకా దర్యాప్తు వేగవంతం చేశారు. తర్వాత ఒక్కొక్క ఆధారం లభిస్తుంది. పోలీసుల దగ్గర అయితే సమాచారం ఉంది, ఆధారం ఉంది, కానీ ఎగ్జాక్ట్గా పాప ఎక్కడ ఉంది అనేది అర్థం కాని పరిస్థితి. అంటే కిడ్నాపర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, పాప వయసు చిన్నది కాబట్టి పోలీసులు కూడా కొంచెం నెమ్మదస్తంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే కొంచెం దూకుడు వెళ్ళినా ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాప ప్రాణాలని సురక్షితంగా తీసుకురావాలి, వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పాలి. అందుకనే కొంచెం నెమ్మదస్తంగా పోలీసులు ప్రవర్తిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఆ సిహెచ్ అగ్రహారానికి సంబంధించి 4 సెల్ ఫోన్ టవర్కి కనెక్ట్ అయి ఉన్న మొబైల్స్ ఏతున్నాయో 408 కాల్స్ అవన్నీ కూడా చెక్ చేశారు, ట్రేస్ చేశారు. అలాగే అందులో ఒక 17 కాల్స్ అనుమానం కొట్టే అవన్నీ కూడా మళ్ళీ వారిని విచారణ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న ఆ ఊర్లో ఉన్న కొంతమంది అనుమానితులు, అలాగే పాపని చివరిసారిగా చూసిన వాళ్ళు, ఈ సంచార జాతులు, ఈ జీడి గింజల ముఠ, సో వీరందరినీ కూడా లైట్ డిటెక్టర్ చేయడానికి, ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం హైకోర్టుకి పర్మిషన్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో చూద్దాం మరి ఖచ్చితంగా
పాపకు సంబంధించి అప్డేట్ ఈరోజు రేపు వస్తుంది అన్నట్టుగా ఉంది. ఒకవేళ ఖచ్చితంగా రేపు వస్తే మేము లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.